ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఒక మనుషుణ్ణి దేవుని వైపుగా తిప్పాలంటే కొట్టటమో లేదా తిట్టటమో చేసినామనుకోండి, తిరుగుతాడా? దేవుని వైపు ఆ మనుషుని హృదయం తిరుగుతుందా? తిరగకపోగా ఈ రెండు చేస్తే అసలే తిరగరు. కొట్టినా తిట్టినా దేవుని వైపు తిరగమంటే అసలే తిరగరు. లేఖనం చెప్తా ఉంది, లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించిండంట. ఆకాశంలో దేవుని దూతలు ఉంటారు. వాళ్ళు డౌట్ వచ్చి, వాళ్ళకు ఒక అపోహ ఉండి ఆకాశంలో నుంచి భూమిలోకి తొంగి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు చేసిన గొప్ప కార్యాలు మరెవరన్నా భూమి మీద చేశారా అని చూస్తే ఎవరూ కనపడరు. ఆ దేవుని దూతలు అనుకుంటారు, కనపడరు కదా, దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే వీళ్ళెందుకు దేవుని వైపు తిరగాల్సినటువంటి వీళ్ళు దేవుని వైపు తిరగకుండా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను చూసి అలాగనే పగ తీసుకుంటారు ఎందుకు అని ఆలోచన చేస్తారు దేవుని దూతలు. లేఖనంలో చెప్పబడినట్లు ఆయన యొక్క శక్తి కలిగిన కార్యాలు చూసిన వారే తిరగకపోగా దేవుణ్ణి విసర్జించారంట. దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలను చూసినటువంటి వారు మొదట ఎలాగున్నారో ఆ తర్వాత వచ్చే వారి సంతానము కూడా అలాగనే కంటిన్యూగా అవుతానే ఉన్నదంట. దేవుడు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుని గురించి సాక్ష్యం చెప్పాల్సిన మనుషుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇదిగో వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని సమూయేలుతోటి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నువ్వేమనగాకు, వాళ్ళకి హృదయంలో ఎలాగైతే ఉంటుందో వాళ్ళు అలాగనే నడుచుకొని, వాళ్ళు కోరుకున్నట్లుగా నువ్వు చేయాల్సిన పని కూడా అదే అని దేవుడు వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళ మార్గాన్ని వాళ్ళని నడిపించడానికి వాళ్ళని విడిచిపెట్టేసాడు. పోండి, మీరు కోరుకున్న మార్గం ఇదే కదా, పోండి అని వారిని విడిచిపెడితే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ ఇబ్బందులు వారి పిల్ల తరాలు పొందుకుంటా ఉంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, చేసినటువంటి తప్పు వల్ల ఈ రోజున మా పిల్లలు ఇంతగా, మేము చేసిన తప్పు వల్ల మా పిల్లలు ఇంతగా ఇబ్బందులు పడతా ఉన్నారని ఈ తప్పుకి కారకులైనటువంటి వీళ్ళు అనుకుంటా ఉంటారు. ప్రార్థన చేస్తా ఉన్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు కోరుకునేది ఏంటంటే పెదాలు కదిలియటం కాదు, హృదయాన్ని కదిలించండి. హృదయాన్ని కదిలించి దేవుని వైపు తిప్పండి. పెదాలని, శరీరాన్ని కదిలించినంతసేపు ఎంత బలమైనటువంటి కార్యం సమస్య అయినా సరే తొలగిపోదు. హృదయాన్ని ఎప్పుడైతే దేవుని వైపు తిప్పుతామో, మన హృదయాన్ని ఎప్పుడైతే దేవుని వైపు తిప్పుతామో అప్పుడు ఎంతటి బలమైనా సరే, లోకం అంతా కట్టుకొని వచ్చినటువంటి అంతటి బలమైనా సరే, అది తాడు మరి ఏదైనా సరే, ఒక తాడు నీళ్ళల్లో నానిపోతే చేత అట్లాంటి చాలు పీసులు కూడా వస్తుంది. అట్లాగా బలమైనది ఏదైతే ముందు ఉంటుందో అది మెత్తగా జావజావలాడుతుంది. ఆమేన్. దేవునికి బలమైనటువంటి ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉపవాసించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు వింటనే ఉన్నాడు అని అనుకుంటా ఉన్నా, సమస్య మాత్రం అక్కడనే ఉంది. హృదయాన్ని తిప్పండి దేవుని వైపు.
పెదాలు కదిలియకుండా హృదయాన్ని కదిలించి దేవుని వైపు తిప్పండి. లేఖనంలో చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. నువ్వేం చేస్తావు సమూయేలు? వాళ్ళు ఏ మాట అయితే నీకు చెప్పారో చేయమని అదే మాటని నీవు అంగీకరించి వాళ్ళు కోరుకున్నట్లుగా వారిని నడిపి. వాళ్ళకి నేను ఆకాశంలో నుంచి తొంగి చూస్తే భూమి మీద ఉన్నటువంటి వారిలో ఎవరు కూడా జరిగించినటువంటి గొప్ప కార్యాలు ఈ ప్రజల మధ్యలో, క్రీస్తుని అనుసరించేటువంటి వారి మధ్యలో నేను జరిగించిన తర్వాత కూడా ఆ కార్యాలను చూసి హృదయం తిరగట్లా. కొట్టిన తిట్టిన మారనటువంటి హృదయాలు దేవుని యొక్క కార్యాలను చూస్తే ఇట్టే మారిపోతాయి. ఒక్కొక్క కఠినమైనటువంటి హృదయము దిగజారుతుంది, మెత్తగా అయిపోతుంది. ఆ కార్యాలను చూసి, ఆ శక్తి కలిగినటువంటి కార్యాలను చూసి, ఇప్పుడున్నటువంటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే దేవుని మనుషులు దేవుణ్ణి అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు. దేవుణ్ణి ముప్పు తిప్పలు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు. వీరిలో నుంచి అనేకులు ఈ రోజున గొప్ప విశ్వాసాన్ని కలిగి దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రాత్రికి రాత్రే మారిపోయారా? ఇప్పుడున్న విశ్వాసం కలిగి ఉన్నారా? దేవుని ముప్పు తిప్పలు పెట్టకుండా రాత్రికి రాత్రే చెప్పిన అంబడే పద చెరువాడంతో చూడిపోయి మునుగుదాం, రేపటి రోజు నుంచి తీసుకున్నాక బలలో చేద్దాం అని ఎంబడే వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. దేవుని కార్యాలు కళ్ళ ముందు చూస్తా ఏమైపోయిందంటే, కఠినమైనటువంటి ఆ రాతి గుండెలు ఏమైనాయి అంటే, ఆ రాతి హృదయాలు, ఆ పాషాణం లాంటి మనసులు ఏమైనాయి అంటే దిగజారిపోయాయి. అంతకంత దిగజారిపోయి దేవుని వైపు తిరిగినాయి. హృదయాలు దేవుని వైపు తిరిగినాయి. ఏ స్థితిలో ఉన్నా సరే మనం లేఖనం చెప్తా ఉన్నా, అనుదినము కూడా లేఖనం తీసి చెప్తా ఉన్నా, ఒకటే గురి, హృదయము దేవుని వైపు ఉండాలి. ఒకటే గురి మంది, నా దగ్గర నుంచి మీ దగ్గర దాకా. ఏంటంటే నోటి మాట కాకుండా, కంటి చూపు కాకుండా హృదయము దేవుని వైపు ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన గూర్చినటువంటి ధ్యానమే, ఎప్పుడు కూడా ఆయనను గూర్చినటువంటి ఆలోచనయే. వాక్యం అనేది హృదయం చేత నింపబడిపోవాలి. మన హృదయాలు దేవుని వైపు చూడాలి. అటు ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరిలో హృదయము తిరిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హృదయాన్ని తిప్పి ప్రార్థన చేయాలి. దేవుడు అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు సమూయేలుతో. నేను వారిని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నన్ను విసర్జించి ఇతర దేవతల్ని పూజిస్తా వస్తా ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళ కళ్ళ ముందు నేను ఎన్ని కార్యాలు చేశానో వాటిని అన్నిటిని చూసినటువంటి వీళ్ళు, దేవుని యొక్క బలాన్ని శక్తిని చూసినటువంటి వీళ్ళు నా ఎడలే కాదు నీ ఎడలో కూడా అలాగనే ఉన్నారు. అనగా నా ఎడలే కాదు నీ ఎడలో కూడా అలాగనే జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నీవు అడ్డం చెప్పకుండా 8వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుకుందాం. వారు నీ ఎడలను జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించుము. కరెక్ట్.
వాళ్ళు నా ఎడలే కాదు, నా దగ్గర ఎలాగైతే తలబిరుసుతనంతో ఉన్నారు, నీ దగ్గర కూడా అట్లాగనే ఉన్నారు సమయంలో. నువ్వు వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జరిగి అని దేవుడు చెప్తా ఉన్నాడు. హృదయాన్ని తిప్పుకోపోతే ఎట్లాగా? ఎంతకి ఒకళ్ళు చూడండి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, ఒక్కొక్కరిని మనం పరిశీలనగా చేసినట్లయితే వారి దైవ ముందు వారు నిష్ఠగా ఉంటారు. ఎవరైనా కావచ్చు, అట్లా ప్రతి ఒక్కరిని పరిశీలించినట్లయితే నిష్ఠగా ఉంటారు. యేసు ప్రభువుని అనుసరించేటువంటి వారి విషయంలో చూస్తే ఆ నిష్ఠ అనేది తొందరగా కనపడదు. ఎవరి కాడుకోందుకు నేనే విన్నా నిన్న మొన్న అంటే ఒక 6 నెలల కిందట అన్యుడు ఒక ఆయన అంటా ఉన్నాడు, క్రైస్తవులు అన్నీ తింటారుగా అని చెప్పని అంటా ఉన్నాడు. సరే, తింటారు. మనుషులు అన్నీ తింటారా? క్రైస్తవులు పక్క పెడదాం, మనుష్య రీతిగా మాట్లాడుకుందాం. పలానా మనుషులు ఉన్నారు. క్రైస్తవుల గురించి కొంచెంసేపు మనుషుల గురించి మాట్లాడుకుందాం. మనుషులు అన్నీ తింటారా? పంది, ముంగిస, మొసలి, ఇట్లా మనుషులు అన్నిటినీ తింటారా? తినరు. ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్కరికి పద్ధతులు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. వాటి కట్టుబడితే బ్రతుకుతారు. నాకు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులుగా నాతో పాటు ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నీ తింటారుగా, నువ్వెందుకు పెద్ద ఈ కట్టుబాట్లు నీకేంది అని చెప్పానంటే, వాళ్ళు తింటే తినొచ్చాము, నేనైతే తినను అని చెప్పాను అన్న. లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషునికి ఒక్కొక్క కట్టుబాటు ఉంటుంది, సాధారణం. అది వారికి అనుకూలంగా వాళ్ళు ఉన్నారు, కట్టుబాటు ప్రకారంగా. ఇప్పుడు క్రైస్తవుల గురించి ఈ అన్యుడు చెప్తా ఉన్నాడు, అన్ని చేస్తారని, బైబిల్లో చేయకూడనివే చేస్తారని చెప్తా ఉన్నాడు. ఇంకా అవన్నీ నేను మీ ముందు పెట్టినా అనుకోండి, పెడితే బాగోదు. వాళ్ళ పద్ధతులు అవన్నీ ఒక మాటలో చెప్పాలంటే బైబిల్లో ఏదైతే దేవుడు చేస్తాడో అది చేస్తారు అంతే. పెద్దగా ఏం లేదు, కానీ బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్నవి ఈ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి వాటిని చేస్తా ఉన్నారు అని ఈ అన్యుడు నాతో అంటే, చేస్తే చేయని, నేనైతే చేయను అని చెప్పా అని నేను ఆ అన్యుడితోటి చెప్పా. ఒక 6 నెలల కిందట అన్యుడు అయినటువంటి ఒక ఆయన నాతో అంటా ఉన్నటువంటి మాట, ఇంతగా దేవుని యొక్క కార్యాలు జరిగినటువంటి మన జీవితాల్లో హృదయము మార్పు చెందకపోతే ఎలాగా? దేవుని వైపు తిరగకపోతే ఎలాగా? ఉపవాసించి ప్రార్థన చేసినంత కాలం, మన పెదాలు ఆడినంత కాలం మనకేదో ఒరుగుతుంది అనుకుంటే అదంతా వ్యర్థం. ఎంత ఉపవాసం, కడుపులు పేగులు కాల్చుకున్నా, ఎంత ఉపవాసం ఉన్నా వ్యర్థం అదంతా. హృదయాన్ని తిప్పండి. 7వ వచనంలో రాయబడి ఉన్నది, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమను వేలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుణ్ణి పక్కకు పెట్టేసి దేవుని ప్రజలు అని చెప్పుకుంటా ఉన్నారు. చూడండి ఎంత గొప్ప మనగాడులో వీళ్ళు. ఈ రోజున మనం కూడా అలాగనే ఉన్నాం. లేరంటావా? కాదంటారా? ఒకసారి చూడండి, దేవుణ్ణి విసర్జించారు వాళ్ళు. నిన్ను కాదులే కానీ నన్నే విసర్జించారు వాళ్ళు చెప్పినట్లుగా నేను నడుచుకొని చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి కాదనుకున్నారు, బయటికి పోయి నేను దేవుని బిడ్డలు అని చెప్పానని చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజున కూడా మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. దేవుని వైపుగా మన హృదయాన్ని తిరగకుండా అన్నిట్లో చూపెట్టేసి వస్తామా? బయటికి పోతే ఫ్రెండ్స్ ఉన్నారు కరెక్టే, ఎంతవరకు స్నేహమో అంతవరకే. మన జీవితాన్ని, మన యొక్క దేవుణ్ణి పక్కకు పెట్టే అంత కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్ని విడిచిపెట్టే అంత అయితే కాదు. వద్దు, మనం నిలదొక్కొని ఉండాలి.
నిలదొక్కొని ఉండాలి దేవుడిలో. దేవుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళు నన్ను విసర్జించారు, నిన్ను కాదు నన్ను విసర్జించారు, వాళ్ళు చెప్పినట్లు చెయ్యి. నేడు దేవుణ్ణి విసర్జించే స్థితిలో ఉంటే ఆ ఆలోచనని, ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టాలి. ఉపవసించి ప్రార్థన చేస్తా ఉన్నాం, దానికి తగినటువంటి ఫలం పొందుకోవాలి. హృదయాన్ని దేవుని వైపు తిప్పి, దేవుడు పులకరించినట్లుగా భూమి మీద మరెవ్వరు కూడా పులకరించరు. ఆయనకు అనుకూలంగా నడిచేటువంటి వారి జీవితంలో ఆయన యొక్క క్రియలు కనపడితే, మనము మన జీవితంలో దేవుని క్రియలను కనుక కనపరిచినట్లయితే, ఆయన సంబరపడినట్లు, పులకరించినట్లు, ఉప్పొంగినట్లు మరొకరు ఎవ్వరు కూడా సంతోషించరు. అంతటి ప్రేమామయుడై ఉన్నటువంటి దేవుడు మన జీవితాల్లో ఈ రోజున దేవుని వాగ్దానం ఏమిటంటే, ఆయన ఈరోజు మనకు చెప్తూ ఉన్నటువంటి మాట జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ వచనంలో ఈరోజు మన దేవుని వాగ్దానము, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే కదా మరి. లోకంలో ఉన్నటువంటి ఆయా భాషలు, జాతుల్లో ఉన్న ప్రజలు, భాషలు మాట్లాడే ప్రజలు, ఆయా జాతుల్లో ఉన్నటువంటి ప్రజలు వారి దేవుడు వైపుగా వాళ్ళు తిరుగుతారు. అప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళ వైపుగా తిరుగుతాడు. కానీ ఎటు తిరిగి మన దేవుని వైపుగా మనం తిరగకుండా మన దేవుడు మన వైపు తిరగాలని అనుకుంటాం. దేవుని యొక్క క్రియలను కనపరచకుండా, హృదయాన్ని మొదటగా ఆయన వైపు తిప్పకుండా, నేను ఆయన వైపు చూడను ఇటువైపే చూస్తా అంటే ఎట్లాగా? దేవునికి వీపు చూపించి నేను ఇటువైపు చూస్తా అంటే ఎట్లా ఉంటుంది? దేవుని వైపు నువ్వు ముఖం చూపిస్తే దేవుడు కూడా నీకు ముఖం చూపిస్తాడు. నువ్వు వీపుని చూపిస్తే దేవుడు కూడా నీకు వీపునే చూపిస్తాడు. మనుషుడు అయ్యుండి దేవుని వైపు చూడాలి, కానీ ఆయన ఏదో మనుష్య మాత్రుడు, నా బోటి లాంటి మనుషుడు అనుకొని ఆయనకి వీపుని చూపిస్తే ఆయన పుట్టించిన దేవుడు. వీపుని చూపించే మనుషులకి ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఇందాక చదువుకున్నటువంటి వచనంలో ఉన్న ప్రజలకి దేవుడు ఏం చేసినట్టే, తర్వాత రోజుల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ కట్టడకి తగ్గట్లుగా వాళ్ళ జీవితాలను దేవుడు ఏం చేసిండంటే ఛిద్రం చేసిండు. అయితే ఒక మాట చెప్పాలంటే, దేవుడు ఛిద్రం చేయాల, వారికై వారు చేసుకున్నారు. అంతేకాదు మరి. వాళ్ళు పోయి దేవుని ముందు కండిషన్ పెట్టారు, ఒక షరతు పెట్టారు, మాకు ఇట్లా కావాలని, నువ్వు పక్క తప్పుకో, మాకు ఇట్లా కావాలని. వద్దు అని చెప్పానంటే ఈయన మనుషులు కాదు, పెడగా పోయేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా వినరు. చివరికి ఆ పెడ బతుకులు, ఆ పెడ జీవితాలు ఇరుకులో, ఇబ్బందుల్లో పడితే తెలిసి వచ్చేదాకా వాళ్ళకి తెలియదు. చెప్పినా కానీ వినరు, పట్టించుకోరు. మీరు మొత్తుకున్నా కానీ, దాని మేళం తీసుకొచ్చి 4 డప్పులు అవతల కొడతా ఉన్నా కానీ, మీరు ఎగురుకుంటా కొరడా తీసుకొని కొట్టుకుంటా చెప్పినా కానీ వాళ్ళు వినరు. అదే జరిగేది, వినరు వాళ్ళు, అంతే. అట్లాగా ఆ మనుషులు ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, మీకు ఇష్టమైనట్లుగా మీరు ఉండండి అని వాళ్ళు కోరుకున్నట్లుగా వారికి దేవుడు జరిగిస్తాడు. ఆ తర్వాత వాళ్ళ పని ఏంటంటే, పొద్దున్నే ప్రార్థన చేసుకోవాల్సిన మనుషులు పొద్దున్నే పోయి రాజుగారింటి ముందు కాపలా కూర్చోవటం, ఆ రాజుగారి యొక్క తోటలో ఉన్నటువంటి చెట్లకి నీళ్లు పట్టుకోవటం, ఆ రాజుగారికి భోజనాలు వండి పెట్టడం, ఆ రాజుగారి సైన్యంలో ఆ గుర్రాలకి, అక్కడ ఆయుధాలకి సాన పట్టుకోవటం, గుర్రాలకి కుగ్గిళ్ళు తినిపించటం, ఇదే బతుకు అవుతుంది. మొదట దేవుడు చెప్తాడు, మీకు వద్దు అని చెప్పాను అన్న విన్నారా? వినలే. ఇప్పుడు చూడబోతే ఇదిగో ఇది మొత్తం ఏంటంటే ఎట్లాంటి పని అంటే, ఇదంతా జీతం లేని పని. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు సమూయేలుతో అంటాడు, నువ్వు దృఢంగా సాక్ష్యం చెప్పు,
గట్టిగా చెప్పు నువ్వు సమూయేలు అని చెప్పానని. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ గుర్రాలు కత్తులకి సాన పట్టడం అని. ఇవన్నీ విషయాలు తర్వాత సమూయేలు చెప్తాడు. ఆ కింద వచనాల్లో అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. మీ రాజు మీకు చేయబోయే పని ఏంటంటే ఇదిగో ఈ పని చేస్తాడు. మీ మటుకు మీరు ఏమవుతారంటే జీతం లేని దాసులు అవుతారు, అంటే జీతం లేని ఉద్యోగం. కాబట్టి తెలుసుకోండి అంటే. అయినా కానీ లేదు లేదు, మేము కోరుకున్నదే మాకు కావాలి. ఇందాక నేను చెప్పాక పెడోళ్ళని, ఆ పెడోళ్ళకి వాళ్ళు కోరుకున్నది ఆ జరిగింది అనుభవించేటప్పుడు తెలిసి వస్తుంది. పెడతానంగా పోతే ఇట్లాగుంటుందని అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. ఆమె అటువంటి పరిస్థితిని 600 కొని తెచ్చుకోవద్దు. 600 కొని తెచ్చుకోవద్దు. హృదయాన్ని తిప్పుదాం దేవుని వైపు. ఆయన చెప్పినట్లుగా నడుచుకుందాం. హృదయాన్ని తిప్పాలి. దేవుని వైపు హృదయాన్ని తిప్పకుండా కఠినపరచబడితే పరిస్థితి అలాగుంటుంది. దేవుడు మన జీవితాల్లో ఆయన కృప చేత మన హృదయాల్లో తిప్పునుగాక. ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించి రోజుకంతా మనల్ని ఆయనలో గట్టిగా నిలబెట్టాలి. ఆమె అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయ్యున్న పరలోకపు దేవా, నీ వాక్యము చేత సమస్తమును జరిగించేటువంటి మహాశూరుడవై ఉన్న పరలోకపు భయంకరుడవైన తండ్రి, మీ పాదముల యొద్ద ఈ ఉపవాస మనవులను ప్రతిష్ఠ చేయించి ఉండగా ఈ విన్నపాలను తండ్రి దీవించి ఆశీర్వదించమని, ఈ దినమున తండ్రి ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటని నీరు కట్టి ఫలింపచేసి నీ బిడ్డలను మీ తట్టుగా తిప్పి వారి హృదయాలను తండ్రి మీకు అనుకూలపరచమని, లోకమందున్నటువంటి మనుషుల ఎడల ఇదిగో తండ్రి మనుష్య రీతిగా కాక మీ ఆత్మ చేత నింపబడి మీ పరిశుద్ధ స్వాస్థ్యమైనటువంటి ప్రజలు ఏ రీతిగా నడుచుకుంటారో ఆ యొక్క నడిపింపుని నీ బిడ్డలకు అనుగ్రహించమని మరొక మారుపాటులో ఒక తండ్రి ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశీర్వదించమని, ఈ ఉపవాస విన్నపాలను జ్ఞాపకము చేసుకుని ప్రతి ఒక్క అవసరమును తండ్రి మీ కృపలో అయ్యా మరొక మారు జ్ఞాపకము చేసుకొని తీర్చి దీవించమని, సమస్త మహిమను మీకు చెల్లించి మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.